ఈరోజు మనము ఒక పరికరం గురించి మాట్లాడుకున్నాం. 15 సంవత్సరాల క్రితము అది పరికరం మాత్రమే. ఇప్పుడు అది శరీరంలో ఒక భాగం అయిపోయింది. అది ఏమి కాదు, సెల్ఫోన్. ఒకప్పుడు తల్లిదండ్రులు పసిపిల్లలకు ఆకాశం పైన చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిలి రావే అనే పాటలు పాడుతూ పిల్లవాళ్లకు గోరుముద్దలు తినిపించేవాళ్ళు. ఇప్పుడు పిల్లల చేతికి సెల్లుని ఇస్తున్నారు. పిల్లవాడికి సెల్లులోనే చందమామను చూపించడం జరుగుతుంది. పిల్లవాడి చేతిలో సెల్లు ఉండడం వల్ల అందులో ఉండేటువంటి రేడియేషన్ పిల్లవాడి మీద పడి పిల్లవాడు మానసికంగా ఎదగడానికి తగ్గిపోవడం జరుగుతుంది. కనుక సాధ్యమైనంత వరకు పిల్లవాడి చేతికి సెల్లు ఇవ్వద్దండి. వాళ్ళు మానసికంగా ఎదుగుదల చాలా వరకు తగ్గిపోవడానికి కూడా కొద్దిగా ఆస్కారం ఉంది. అదే కాకుండా సెల్లు మనకు అవసరమైనప్పుడు అది మన ఆధీనంలో ఉంటుంది. ఆ సెల్లు అవసరం తీరిపోయిన తర్వాత సెల్లును పక్కన పెట్టేయాలి. అదే సెల్లును అవసరం తీరినా కూడా మన చేతిలో పెట్టుకుంటే దాని ఆధీనంలోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. సెల్లును మనం సాధ్యమైనంత వరకు జల్లెడలా ఉపయోగించరాదు, చాటలా ఉపయోగించాలి. ఇప్పుడు జల్లెడలో బియ్యం వేసామనుకోండి, బియ్యం వేసుకొని జల్లడిస్తాం. ఆ జల్లడించినప్పుడు మంచి బియ్యం వల్ల కిందికి దిగిపోతాయి, చెడు రాళ్ళు రప్పులు మాత్రమే మిగిలిపోతాయి. మనకు అవసరం తీరిపోయిన తర్వాత సెల్లుని ఇట్లా తిప్పుతూ ఉంటాం. మంచి పక్కకు పోతుంది, కేవలం చెడు మాత్రమే మనకు మిగిలిపోతుంది. కనుక సెల్లును చాటలా మనం ఉపయోగించాలి. ఇప్పుడు చాటలో దానం వేస్తాం, దానం వేసి జల్లడిస్తాం. జల్లడించినప్పుడు ఏం జరుగుతుందంటే మంచి మాత్రం మిగిలిపోతుంది, చెడు మాత్రం కింద పడిపోతుంది. కనుక చాటల సెల్లులో మంచిని స్వీకరించాలి, చెడును కిందికి వదిలేయాలి. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం, గ్రహించాల్సినటువంటి విషయం. ఇప్పుడు సెల్లులో చాలా మంది చూస్తుంటారు, అక్కడక్కడ అశ్లీలమైనటువంటి బొమ్మలు, బూతు బొమ్మలు రావడం కూడా జరుగుతుంది. దీని గురించి గవర్నమెంట్ వాళ్ళు ఒక కఠిన చర్య తీసుకుంటే ఎంతో బాగుంటుంది. అటువంటి బూతు బొమ్మలు అవి చూడడం వల్ల యువత పాడైపోవడానికి కూడా కొద్దిగా ఆస్కారం ఉంది. కనుక సెల్లుని వల్ల ఉపయోగం ఉంది, సెల్లు వల్ల నష్టం కూడా ఉంది. సెల్లును మంచుకు ఉపయోగిస్తే వాడు మేధావి అయిపోతాడు, సెల్లును చెడుకు ఉపయోగిస్తే వాడు అంధపాతాలోకానికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. సాధ్యమైనంత వరకు సెల్లును ఎంతవరకు అంతవరకే ప్రతి మనిషి ఉపయోగించాలి. అదే కాకుండా సెల్లును పాయింట్ జోబులలో కింద పెట్టుకోవడం కూడా జరుగుతుంది. అలా పెట్టుకోవడం వల్ల శుక్లకణాలు తగ్గిపోవడానికి కూడా కొద్దిగా ఆస్కారం ఉంది. కనుక సెల్లు ఛార్జింగ్ 90 కన్నా ఎక్కువ పెట్టకూడదు. 100 పెట్టి మాట్లాడడం వల్ల వాళ్ళు రేడియేషన్ ఎక్కువయ్యి బాడీ మీద పడి బాడీలో ఉండేటువంటి అవయవాలు దెబ్బతినిపోవడానికి కూడా కొద్దిగా ఆస్కారం ఉంది. అదే కాకుండా సెల్లు ఛార్జింగ్ 10కి మించి 20 అయిన తర్వాత ఇతరులతో మాట్లాడాలి. 10 లోపల మాట్లాడితే కూడా అందులో ఉండేటువంటి రేడియేషన్ ఎక్కువయ్యి కూడా మనకు ఆరోగ్యం దెబ్బతినిపోవడానికి కూడా కొద్దిగా ఆస్కారం ఉంది. కనుక సెల్లును ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తే అంత బాగుంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సదా మీ సేవలో మీ నటరాజు.